నమస్తే, నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ తెలిసిన విషయమే, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డాయి. ప్రతి ఒక్కరం సంసిద్ధం కావాలి. మన ఓటనే ఆయుధంతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గత 5 ఏళ్లుగా ఈ రాక్షస పాలనలో మనం పడిన ఇబ్బందులన్నీ మర్చిపోకూడదు. మన పక్కన నిలబడిన నాయకులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడి 5 ఏళ్లుగా ఆయన చేసిన పోరాటాలన్నీ మనందరికీ తెలిసిన విషయమే. తన కష్టాజితాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు ఖర్చు పెట్టిన గొప్ప నాయకుడు. ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడం కోసం ఆయన చేసిన త్యాగాలు మనం మర్చిపోకూడదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకుండా చూసుకున్నారు. ఇప్పుడు మన బాధ్యత, మన వంతు ఆసనమైంది. బలమైన మన ఓటు అనే ఆయుధాన్ని ప్రజల పక్షాన్ని నిలబడిన నాయకుడి పవన్ కళ్యాణ్ గారికి వేయాలి. పిఠాపురం ప్రజల్ని ఒకటే కోరుకుంటున్నాను, మీ పక్షాన నిలబడిన నాయకుడు మీకోసం తరలి వచ్చాడు. గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీ బిడ్డల కోసం మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. అవినీతి అక్రమ పాలన నుండి మీకు విముక్తి కలిగించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వంగా గీత గారు ఏ రోజన్నా మీ పక్షాన పోరాడారా? ఏ రోజైనా మహిళల సమస్యల పట్ల గలమిప్పారా? మహిళల కోసం ఆమె విషయంలో పోరాడారా? అక్కడున్న మిగతా మంత్రుల్లాగా, మిగతా మహిళా నేతల్లాగా ఈమె కూడా ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఉన్నారు. మరియు ఇప్పుడు మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ఎంతో మంది గుంటనక్కల్ని తీసుకొని వచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టున్నారు. దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళని మనం గమనిస్తే, ఒకరు ముద్రగడ గారు, ఇంకొకరు వంగాగీత గారు, ఇంకొకరు సునీల్ గారు, ఇంకొకరు పెద్దిరెడ్డి గారు కుమారుడు మిథున్ రెడ్డి గారు. వీళ్ళందరూ వేల కోట్ల డబ్బులు అక్కడ తీసుకొని వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఏమార్చి భయాందోళనకు గురి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఓటమికి కారకులు కావాలనుకుంటున్నారు. కానీ ఇన్ని గుంటనక్కలు ఎన్ని కుటల రాజకీయాలు చేసినా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉన్నారు. ప్రజా తీర్పు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన మెజారిటీ, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి పిఠాపుర ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి బలమైన మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించండి. మీ పక్షాన పోరాడి మీ సమస్యలు తీర్చి, అధికారంలో లేనప్పుడే ఇంత బలంగా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీకోసం ఎన్ని చేయబోతున్నారో మీరు గమనించాలి. మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్న జనసేన పార్టీ మహిళా నాయకురాలిగా మన పవన్ కళ్యాణ్ గారిని, కొణిదల పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాసు గుర్తుతో పిఠాపురం ప్రజలు గెలిపించి అఖండ మెజారిటీతో ఆయనకి స్వాగతం పలకండి. మీ పక్షాన పోరాడడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. జై జనసేన, జై హింద్.